Audio. ప్రభునందు ప్రేమైన స్థానిక సంఘ కాపరి దైవదాసులు సామ్ మెరగల్ గారికి, మిస్సెస్ శామ్ మెరగల్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయాన్ని నాకు అవకాశాన్ని కల్పించేటువంటి దైవదాసులు ఎవాంజలిస్ట్ బ్రదర్ క్రిస్టఫర్ రొక్కల గారికి, అదేవిధంగా బ్రదర్ సుశీలేశ్ ప్రియ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ కూడాను నా వందనాలు తెలియజేస్తున్నాను. టుడే ఫర్ అవర్ మార్నింగ్ స్క్రిప్చర్ లెసన్ టేకెన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిపియన్స్ 4th chapter 1 to 7 verses. I can read in Telugu. Philippians 4th chapter 1 to 7. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయునుడి. ప్రభునందు ఏక మనసు గలవార ఇండుడని యువేదికేను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలేనును. మే గాడ్ బ్లెస్ దీస్ వర్సెస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 1వ వచనం నేను మరలా చదువుతున్నాను. చివరి భాగం, ఇట్లు ప్రభునందు స్థిరులైనుడి. 2nd verse, ప్రభునందు ఏక మనస్సులై ఉండుడి. 4th verse, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్. టుడే దిస్ టైమ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్. 4th chapter 1st verse, same stand fast in the mind. Stand fast in the mind. 2nd verse, same mind in the Lord. 4th verse, rejoice in the Lord. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 1st chapter talk about happiness mind. 2nd chapter talk about obedient mind. 3rd chapter talk about heavenly mind. 4th chapter talk about holy mind. Even though each chapter has some qualities about church members, Philippi church members. ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నాయి. ఉన్న క్వాలిటీస్ ఎక్స్పోజ్ చేశారు పౌలు చెరసాలలో ఉంటూ ఎపఫ్ర ద్వారా ఈ పత్రికను రాసి సంఘానికి పంపించాడు.
సంఘములో దేర్ ఇస్ నో మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ వన్ అనదర్. అందుకని చెప్పి 1వ అధ్యాయం 1వ వచనంలో 3వ వచనము, మొదటి నుండి మీరు నాతో కూడా సువార్త విషయంలో పాలుభాగస్తులై ఉంటిరి అంటాడు. మొదటి నుండి కూడా మీరు నాతో సువార్త పనిలో పాలుభాగస్తులై ఉన్నారు అని వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఆగిపోకుండా సాగిపోండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు నిత్యం నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని పౌలు ఈ పత్రికను చెరసాల్లో ఉంటూ ఎపఫ్రు ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని ఎపఫ్రు ద్వారా ఈ లెటర్ రాసి ఆ సంఘానికి పంపిస్తారు. కాబట్టి మొదటి అధ్యాయంలో ఫిలిప్పీ సంఘస్థులకు ఉండవలసిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. 2వ అధ్యాయంలో కూడాను కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. 3వ అధ్యాయం కూడాను కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఓవరాల్గా దృష్టి పెట్టుకొని వారందరిని దృష్టి పెట్టుకొని సమరైజ్ చేస్తూ కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో నా ప్రియ సహోదరులారా అంటాడు. మై డియర్ బిలవ్డ్ బ్రదరన్ అంటాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువునందు స్థిరంగా ఉండండి. వెరెవర్ వి గో యాజ్ ఎ బీయింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్. ఈ సందర్భమున ఈ పౌలు చెప్పేటువంటి మాట దృష్టి పెట్టుకుని 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాటలు, ప్రభువునందు స్థిరులై ఉండుడి అనే మాటకు ముందు ఇట్లు అని అంటాడు. ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. పూర్వపు దినాలలో మేము కూడా చిన్నగా ఉన్న తరుణంలో తల్లిదండ్రులకు ఒక విధానంతో లెటర్ రాసేవారిమి, పెద్దలకి ఒక విధంగా లెటర్ రాసేవారిమి, అధికారులకి ఒక విధంగా లెటర్ రాసేవారిమి. కింద ఇట్లు అని పెడతా. పౌలు కూడా మొదటి అధ్యాయం రాసిన తర్వాత, 2వ అధ్యాయం రాసిన తర్వాత, 3వ అధ్యాయం రాసిన తర్వాత, 4వ అధ్యాయం కంక్లూడ్ చేస్తూ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్ అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, పౌలు వారిలో ఉన్నటువంటి గుణగణాలు, ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టి పెట్టుకొని సోలిపోతున్నారేమో, సమసిల్లిపోతున్నారేమో, విభిన్నమైనటువంటి వాతావరణంలో ఉంటున్నారేమో, స్థిరంగా ఉండలేకపోతున్నారేమో, బహుశా వాటినన్నిటి దృష్టి పెట్టుకుని పౌలు చెప్తూ ఉన్నాడు, స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్. కీర్తనలో 51వ కీర్తన 10వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, దావీదు కీర్తనకారుడు అంటాడు, దేవా నా యందు స్థిర హృదయం దయచేయి, నా అంతరంగములు స్థిరమైన మనసు నాకు దయచేయి అంటాడు. కీర్తనలో 51వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉన్నది. దేవా నా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించుము అంటే స్థిరంగా ఉండాలనుకుంటున్నాడు దావీదు, ఉండలేకపోతూ ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో ప్రేమైన వాళ్ళరా, చిన్న దేవుని బిడ్డలముగా నీవు నేను మనమందరము ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా ప్రభువులో స్థిరంగా ఉండాలి, సహవాసములో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉండాలి. పాపిని ఒప్పుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అంగీకరించి హృదయమందు విశ్వసించిన నీవు నేను మనమందరము కూడా దేవుడు చూస్తున్నాడు. హీ ఈజ్ సౌండెడ్ గాడ్. నిన్ను నన్ను మన ఆత్మ ప్రాణ శరీరములను ఆయన పరిశోధించేటువంటి దేవుడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనము ప్రభు బిడ్డలముగా దినదినము కూడా మన ఆత్మ ప్రాణ శరీరములను పరిశోధించుకుంటూ సహవాసములో సంఘములో స్థిరముగా ఉండాలి. శారీరకంగా మానసికంగా ఎన్నెన్నో ఒత్తిళ్ళు వస్తుంటాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి సహవాసానికి దూరం కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. దేవునిలో స్థిరంగా ఉండాలా, సహవాసములో స్థిరంగా ఉండాలా, సంఘములో స్థిరంగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబు గ్రంథకర్త తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఎన్నో దుర్వార్తలు వచ్చాయి.
చేదు అనుభవాలు ఫేస్ చేశాడు. స్థిరాస్తులు చరాస్తులన్నీ కోల్పోయినప్పటికీ దేవునిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని గురించి జీవించాడు. చివరి అధ్యాయంలో వచ్చేసరికి మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఆయన పొందుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి నేను, నీవు, మనమందరము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని చూజ్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. మనం దేవుని బిడ్డలము. ఎందుకంటే ప్రభువుని మనం అంగీకరించిన ప్రతి వ్యక్తి దేవుని పిల్లలు అని అనుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 వచనంలో. కాబట్టి ప్రభువులో మనము స్థిరంగా ఉండాలా. స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్. 2nd verse, 4th chapter 2nd verse, ఫిలిపియన్స్ 4th chapter 2nd verse. ప్రభు నందు ఏక మనసు గలవారయుండుడని యువదేకేయను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అంట. 4వ అధ్యాయం 1వ వచనంలో డియర్ బ్రదర్ అని అంటాడు. ఇక్కడేమో సహోదరులు, ఇక్కడ సహోదరుల గురించి చెప్పాడు, అక్కడేమో సహోదరుల గురించి చెప్పాడు. సేమ్ మైండ్ ఇన్ ద లార్డ్. ఓ సహోదరులారా, బహుశా వారికి లైక్ మైండెడ్ లేదేమో, సేమ్ మైండ్ లేదేమో. కాబట్టి సేమ్ మైండ్ ఇన్ ద లార్డ్, క్రీస్తులో, ప్రభువులో స్థిరంగా ఉండండి అని చెప్పి సహోదరులకు చెప్తూ ఉన్నాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఉండండి, కోఆపరేట్ చేసుకుంటూ ఉండండి, ప్రభు పరిచయలో ఆగిపోకుండా సాగిపోండి అంట. ఇన్ ద లార్డ్. అక్కడేమో డియర్ బ్రదరన్ స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్ అని 4వ అధ్యాయం 1వ వచనంలో అంటే 4వ అధ్యాయం 2వ వచనంలో సేమ్ మైండ్ ఇన్ ద లార్డ్ అని సహోదరులకు చెప్పాడు, సిస్టర్స్కి చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 4వ వచనంలో రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఓవరాల్గా ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. చాలామంది ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎకనామికల్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో రిజాయ్తో ఉంటూ ఉంటారు. కానీ పౌలు ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. మాటల ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, మెడిటేషన్ ద్వారా రిజాయ్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఉంటున్నప్పుడు, ప్రభుతో ఉంటున్నప్పుడు, ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు కొన్ని శారీరకంగా, మెంటల్గా, ఎకనామికల్గా ఆయా క్లైమాక్స్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ సైతానుడు క్రియేట్ చేస్తూ లేనిపోని అలజడి చేస్తూ ఉంటాడు. ఆ టైంలో యాజ్ ఎ బీయింగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ సహనముతో ఉండాలా. యోబు ఆ విధంగా ఉన్నాడు. యోబు ఆ విధంగా ఫేస్ చేశాడు, సహనంతో ఉన్నాడు, అధికమైన ఫలితాలు పొందుకున్నట్టు మనం చూస్తాం. ఇన్ ద లార్డ్. తెలుగులో ప్రభు అని ఉంది, ఇంగ్లీష్లో లార్డ్ అని ఉంది, మరొక ప్యారలల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్లో మాస్టర్ అని ఉంది. దానికి హీబ్రూలో దాన్ని ఏమంటారంటే అదోనై అనగా ప్రభు. దానికి పేర్లను నేము యావే, దానికి ఒరిజినల్ నేమ్ యెహోవాని ఇశ్రాయేలీలు యెహోవాని పిలిచేవారు కాదు, యావే అంటారు. యావేకి బదులుగా దానికి అర్థము అదోనై అని మాస్టర్, లార్డ్. ఇక్కడ అంటాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు స్థిరంగా ఉండండి, ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి, ప్రభువునందు ఆనందించని చెబుతూ ఆ ఆనందిస్తున్న టైంలో, ముందు కొనసాగుతున్న తరుణంలో సాతానుడు పుండు పెడతాడు, ముందు వెనక ఇరుపక్కల పెట్టినప్పుడు సహనంతో ఉండాలి. యోబు సహనంతో ఉన్నాడు, అధికమైన ఫలితాలు పొందుకున్నాడు. 5వ వచనంలో 4వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి, డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ప్రతి దానిని బట్టి, పొందుకున్న దాన్ని బట్టి, అనుభవించిన దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ముందు కొనసాగండి అంటాడు. ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, విన్నపములు నాకు తెలియజేయండి అంటాడు. చూడండి 4వ అధ్యాయము 6వ వచనములో దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియును అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన హృదయములకు, మన తలంపులకు
సమాధానం లేక హార్ట్ అటాక్లు వచ్చేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తలంపులకు సమాధానం లేక బ్రెయిన్ స్ట్రోక్ తగులుతూ ఉన్నాయి. సమాధానం మన హృదయములకు, మన తలంపులకు సమాధానం రావాలంటే స్టాండ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్, సేమ్ మైండ్ ఇన్ ద లార్డ్, రిజైజ్ ఇన్ ద లార్డ్. ఆ విధంగా కొనసాగుతున్న టైంలో మరి సాతానుడు రకరకాలుగా పుండ్లు పెడుతూ ఉంటా, లేనిపోని అలజడులు క్రియేట్ చేస్తూ ఉంటా. ఆ టైంలో సహనముతో ఉంటూ వారి దేని గురించి ఆధారపడకుండా, సోలిపోకుండా, సమస్యలు పోకుండా, పొందుకున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, అనుభవించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానముతో మన హృదయములకు, మన తలంపులకు సమాధానముతో ఉంటూ ముందు కొనసాగటానికి, జీవనయాత్రలో ఆత్మీయ జీవిత యాత్రతో జీవిస్తూ పరలోక యాత్ర కొరకు ఎదురు చూడటానికి అటు కృప ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. Thank you, my brother, for giving me this opportunity.